సింహాలోచన చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. అది రివైజ్ కొంతసేపు చేసుకుందాము. ఇంకా తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే వాటి మీద కొంచెం కాస్త టైం స్పెండ్ చేద్దాం. ఇవాళ కొన్ని ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఆరిద్దరు చదివేస్తే మనం అది ముందుకు వెళ్ళొచ్చండి. ఫినిష్ అయిందా? ఇంకా ముందుకెళ్తాం. ఎవరైనా గురుస్థుతి చేస్తారండి వాళ్ళొకసారి? ఏనండి. చేయండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. ఆచార్యం మాం విజానీయాన్ నావమన్యేత కర్హి చేత్ నమర్త్య బుద్ధ్య సూయేత సర్వదేవమయో గురుః. వెరీ గుడ్. సో ఇవాళ కొంచెం తొందరగా మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకాన్ని ఇద్దరు కంటే మనం లేకుండా చేద్దాం. చాలా 10 శ్లోకాల వరకు ఉన్నాయి. సో అందరికీ అవకాశం వస్తుంది. సో ఇవాళ ఒక్కసారి ఈ 8వ అధ్యాయము ఒకసారి రివైజ్ చేద్దాం. సో 7వ అధ్యాయంలో ఆపినప్పుడు ఏమన్నాడు? ఇది కనుక ఈ మన సమగ్రంగా తెలుసుకుంటే, భగవంతుని సమగ్రంగా తెలుసుకుంటే, ఆదిదైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, తద్బ్రహ్మ అంటే ఏమిటి, ఇలాగా 7 పదాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది ఇవన్నీ తెలుసుకుంటాం. కర్మ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోగలరు అని శ్రీకృష్ణ అంటాడు. అయితే ఇవన్నీ కొత్త వర్డ్స్ చెప్పావు, ఇవన్నీ ఏంటి అని అర్జునుడి ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది ఈ అధ్యాయం. సో ఆ అధ్యాయాన్ని ఇంకా వెళ్దాం. ఎవరైనా చదువుతారంటే ఫస్ట్ది? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టమోऽధ్యాయః. అక్షర బ్రహ్మ యోగః. రెండు కల్పించండి ఒకేసారి, ఫస్ట్ సెకండ్. కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. చదవండి. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. లాస్ట్ సరస్వతి దేవి.
అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మది దైవం కిముచ్యతే. రెండోది పెట్టారు. అది అది యజ్ఞః కథం కోత్ర దేహేష్మన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోషి నియతాత్మభిః. ఓకే, ఇక అర్జునుడు అడిగాడు 7వ అధ్యాయంలో లాస్ట్లో కొన్ని టెక్నికల్స్ వర్డ్స్ చేశాడు కాబట్టి 7 ప్రశ్నలు అడిగాడు. కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే ఎవరు? కిం అధ్యాత్మం, అధ్యాత్మం అని ఏదో పేరు పెట్టావు అదేంటి? కిం కర్మ, చేస్తున్న కర్మ అంటే ఏమిటి అసలు? కిం అది ఫస్ట్ మొదటి వ్యక్తి, అధిభూతం అంటే మొదటి వ్యక్తి. ఆ మొదటి వ్యక్తి ఎవరు? అధిదైవం, మొదటి దైవం ఎవరు? దేహేస్మిన్ అది యజ్ఞ, ఈ దేహంలో ఉన్నవాడికి ఏది మొదటి యజ్ఞ అది. తర్వాత ఇక్కడ చూడండి, ప్రయాణకాలే కథం జ్ఞేయసి, నేను దేహం వదిలేటప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరు? నియతాత్మభిః, ఎవరు పడితే వాడు కాదు. అర్జునుడు కూడా కృష్ణుడు అడిగాడు. సో ఇవన్నీ చాలా కొన్ని అపోహలు. ఈ అర్జునుడు అడిగిన ఎవరికి అడిగాడు? నియతాత్మిది, మనసుని కంట్రోల్ చేసుకుంటున్నవాడు, సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకుంటున్నవాడు, బాగుపడాలని అనుకునేవాడు. వాళ్ళు నీ దేహం వదిలేటప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని అడిగాడు. ఎవడు పడితే వాడు కాదు, ఎవడు పడితే అది కాదు, మనసుని నియంత్రించుకునేవాడిని చెప్పాలి. అయితే మీరు ఒక విష్ణు సహస్రనామం ఉంది ఇక్కడ, దీనికి ఇంపార్టెన్స్ చూడండి. ఇక్కడ దానికి దీనికి లింక్ చూడండి. విష్ణు సహస్రనామంలో ఎవడైనా సరే బాగుపడాలంటే ఏం చేయాలి అని ధర్మరాజు అడుగుతాడు. ఎవరైనా సరే, ఎట్లాంటి వాడైనా సరే బాగుపడాలంటే ఏం చేయాలి అంటే, ఎట్లాంటి దరిద్రుడైనా సరే, ఎంత చెత్తవాడైనా సరే విష్ణు సహస్రనామం చదువుతూ పోతూ ఉంటే వాడు బాగుపడిపోతాడు ఎవడైనా సరే అని. ఎట్లాంటి వాడైనా సరే రోజు విష్ణు సహస్రనామం చదువుతుంటే బాగుపడతాడని. సో అది మన భీష్ముడు యుధిష్ఠిరుడు చెప్పిన మాట. కానీ ఇక్కడ అర్జునుడు అలాంటి వాళ్ళని అడగట్లేదు, ఏదో బాగుపడాలనుకునేటవాడు. నియతాత్మివి, మనసుని నియంత్రించుకునేవాడు. నేను ప్రయాణ కాలంలో అంటే దేహం వదిలే టైంలో నీకు ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ ఏంటి అసలు తెలియదు. ఏదో ఆదిభూతం, ఆది దైవం, ఆది యజ్ఞం, ఇవన్నీ ఏవో మాట్లాడుతున్నావు కదా, అవన్నీ ఏంటి అని అర్జునుడు అడిగాడు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఈ 7 ప్రశ్నలకి 2 శ్లోకాల్లో 6టికి ఆన్సర్ ఇచ్చాడు ఆయన. చదువుతారండి ఎవరైనా? ఇద్దరు వేరే వాళ్ళు చెప్పారు, ఈ 2 కలిపి చెప్పాడు. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారండి? సరస్వతి గారు కూడా ఇందాక చెప్పారు మీరు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజిత అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. రాజేశ్వరి. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्म संज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषाश्चादि दैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतांबर. శారదాకి చెప్పండి. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః
ఆదిభూతం క్షరో భావః పురుషచ్ఛాదిదైవతం ఆదియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం పరా. ఓకే, సో అక్షరం పరబ్రహ్మ తర్వాత వద్దామండి. తర్వాత టైం మనకి చాలా ఉన్నాయి వాళ్ళు. సో ఈ ఆ బ్రహ్మ ఎవరు అంటే అక్షర బ్రహ్మ పరమం. సో ఎందుకంటే ఈ విషయాలన్నీ ముందే చెప్పాడు. రిఫర్ టు 7:13, రిఫర్ టు 7:7 అని చెప్పకుండా అక్కడ చెప్పింది ఇక్కడ మళ్ళీ ఒకసారి చిన్నగా రిపీట్ చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఇట్లా హైపర్ లింకులు, పాత శ్లోక నెంబర్ 7, ఆ 7లో 13, 7లో 4 అలా ఉండేది కాదు. అని నోట్తో చదివి నేర్చుకునేవాడు కాబట్టి. సో ఈరోజు కనుక శ్రీకృష్ణ పర్వత ఒకవేళ మన తీసుకుంటే, అవతారం తీసుకుంటే ఇలాగే వీడియో క్లాసులు పెడతాడు, జూమ్ క్లాసులు పెడతాడు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అన్ని క్రియేట్ చేస్తాడు. ఈ రోజు తగ్గట్టుగా చెప్తాడు. ఇది బైట్స్ అంటాడు, కిలో బైట్స్ అంటాడు. ఆ రోజులో యజ్ఞం అని చెప్పాడు. ఈ రోజు వస్తే క్రికెట్, బాల్, బంతి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తాడు. ఎందుకు? ఆ జనాలకు అర్థం కావాలి, ఆ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కావాలని. ఓకే, సో ఆ రోజుల్లో బాణాలు ఉండేవి, శంఖాలు ఉండేవి, చక్రాలు ఉండేవి. వాటి ఉపమానాలు తీసుకుని చెప్పాడు. సో ఇక్కడ శ్రీ భగవాను వాచ అక్షర పరబ్రహ్మం, అక్షరం బ్రహ్మ పరమం. సో మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మైసరం ఇదం ప్రోక్త సూత్రే మణిగణానికి వాడి. ఒక దారంలో, ఒక హారంలోగా నేను ఎట్లాగైతే ఒక తీగలాగా ఉంటానో అలాగా ఉండే ఆ తత్వాన్ని అక్షరం బ్రహ్మ పరమం. సో ఏంటంటే ఒక కొన్ని గుణాలని, ఒక కాన్సెప్ట్ని డిస్క్రైబ్ చేయడం కోసం అని ఒక్క పేరు పెడతారు. ఆ ఒక్క పేరు తీసుకుంటే చాలు, ఆ మొత్తం సమగ్రమైన దాని మీనింగ్ అంతా మన మనసులోకి వచ్చేస్తుంటాం. ఆ మీనింగ్ అన్నీ చెప్పక్కర్లేదు, ఆ ఒక్క వర్డ్ చెప్తే సరిపోతుంది. సో విష్ణు సహస్రనామం ఎందుకు చదవమంటారు అంటే ఒక్కొక్క పేరులో ఆ విష్ణు యొక్క కొన్ని గొప్ప గుణాలన్నీ ఇమిడి ఉంటాయి. ఆయన లీలలు ఇమిడి ఉంటాయి, ఆయన అవతార రహస్యాలు ఇమిడి ఉంటాయి. ఆ ఒక్కొక్క వర్డ్ని మనం రిసైడ్ చేస్తూ ఉంటే ఆ గుణాలన్నింటినీ మనం ధ్యానం చేస్తాం కాబట్టి ఆ గుణాలన్నీ మనలోకి ఇమిడిపోతాయి. అయితే విష్ణు సహస్రనామం ఎలా చదవాలి? చదువుతున్నప్పుడు ధ్యాన శ్లోకం ఉంటుంది. క్షీరోదన్వత్ ప్రదేశే శుచినలిసి సైకతే ముక్తి కానాం అనుకుంటూ ఆ ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యానం చేయకుండా ఆ మూర్తిని మనం మనసులో పెట్టుకోకుండా ఏదో విష్ణు సత్కారో భూత భవ్య భవత్ భూత కృభావ భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ ముక్తానా గర్వై బడ చదివిస్తుంటారు. అష్టోత్తర నామం చదవండి అని గుడికి వెళ్ళేస్తే ఇంకా ఈయనను పంపించేసి నెక్స్ట్ వన్ తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉన్న పండితులు కూడా చాలా ఫాస్ట్గా చదువుతారు. సరిగ్గా ఉచ్చారణ చేస్తే 22 నిమిషాలు పడుతుంది ఈ 1000 నామాలకి. ఈరోజు ఎవరికంత టైం ఉంది? లేదు. కానీ దాని యొక్క తాత్పర్యం ఏంటంటే ఒక్కొక్క అక్షరాన్ని మనం విష్ణు వషత్కారో, విశ్వం అంటే మొత్తం వ్యాపించిన వ్యక్తి విష్ణువు. వషత్కారో దేనైనా వశం తీసుకునేవాడు. భూత భవ్య భవత్ ప్రభువు, ఒకప్పుడు ముందు ఇప్పుడు అందరికీ ప్రభు ఆయన. సో ఇలాగా ఒక్కొక్క పేరుని తీసుకుని ఆ పేరులో ఉన్న గుణాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ ఎమోషన్ అన్నది మన లోపల ఇమిడి ఉంటుంది, ఆ ఎమోషన్ ఇమిడి ఉంటుంది. సో దాంతో మనలో కొంచెం మనలో పైకి వెళ్ళే తత్వం వస్తుంది. అదే రాక్షస గుణం ఉంటుంది. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూస్తాం. ద్రోణుడు ఏం చేస్తాడు? ఆ మొదటి అధ్యాయంలోనే ద్రోణుడు ఏం చేస్తాడు? వెళ్ళి ఆచార్య చూడు, తవ శిష్యేన ద్రుపదపుత్రేణ ధీమహ అని చెప్పి ఆ ద్రోణాచార్యుడు చూపిస్తాడు. ఎవరు? ఈ దుర్యోధనుడు. ఎవరిని చూపిస్తాడు? నీ ద్రుపదుడి యొక్క పుత్రుడు, నీ యొక్క శత్రువు యొక్క పుత్రుడు అని చూపిస్తాడు. ఎందుకు? ఆ కోపాన్ని, ఉద్వేగాన్ని పెంచడం కోసం అని, ఆ వ్యక్తిలో ఉన్న ఉద్వేగాన్ని పెంచడం కోసం. నీ శత్రువుని చూపించి, నీ శత్రువు యొక్క కొడుకున్నాడు, వాడు నీ శిష్యుడు, నీ ఎదురుగుండా నిల్చున్నాడు, నేను చంపడానికి పుట్టినవాడు, ఒక ఉద్వేగం పెంచడం కోసమని వాడిని చూస్తాడు.
మనం ఏం చేయాలి? ఉల్టా చేయాలి. మన ఉద్వేగాన్ని కాదు, ఆ భగవంతుడి ఉన్న తత్వాన్ని, ఆ గుణాలన్నీ మనలో ఇమిడేటట్టుగా ఎప్పుడైతే ఆ పేరుని ధ్యానం చేస్తుంటామో ఆయనలో ఉన్న గొప్ప గుణాలన్నీ మనలోకి మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక రోజులో కావు. ఇప్పుడు అయస్కాంతాన్ని తీసుకెళ్ళి ఆ, మన ఇనుముని తీసుకెళ్ళి అయస్కాంతానికి రుద్దారనుకోండి, ఇలా రుద్దగానే అయిపోతుంది. ఒకసారి రుద్ది మళ్ళా 1 వీక్ తర్వాత మళ్ళా రుద్ది 1000 సార్లు రుద్దండి. రుద్దిన తర్వాత మళ్ళీ 1 వీక్ ఆగి మళ్ళా రుద్దండి, మళ్ళీ 10 రోజులు ఆగి మళ్ళీ రుద్దండి, లాభం లేదు. అలాగే రుద్దుతూ 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 పోతుంటే తక్కువ అదే అయిపోతుంది అయస్కాంతం. అలాగా మన మనసుని తీసుకొచ్చేసి భగవంతుని మీద రుద్దుతూ రుద్దుతూ పోతుంటే ఎలా రుద్దుతాము? ఒక్క నామం వచ్చేసి అన్ని గుణాలని ఇమిడించుకుంటుంది. అది ఒక్క నామం, అక్షరం పరమం బ్రహ్మ పరమం అనగానే మత్త పరతరం అన్యత వచ్చేస్తుంది. ఆ గుణాలన్నీ వచ్చేస్తాయి. అట్లాగో ఇంకొకటి ఉంది, ఆధ్యాత్యం. ఆధ్యాత్యం అంటే త్రివై గుణవై భావై ఏబి సర్వవిధం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమం అవ్యయం. ఈ త్రిగుణాలు ఉన్నది, ఈ మాయ అన్నది అదొక తత్వం, భగవంతుడి యొక్క తత్వమే. అలాగే మన సృష్టి స్థితి లయ కూడా చేసేది భగవంతుడి. విసర్గ అంటే సృష్టి లయం చేసేది ఆయన. ఇలాగ ఒక్కొక్క తత్వాన్ని మనం ఆ తత్వం ప్రకారంగా మనం ఆ భగవంతుని చూస్తే అలా పేరు పెడతాం. ఒకే వ్యక్తిని మన కొడుకు వచ్చేసి నాన్న అంటాడు, మన అన్న వచ్చేసి తమ్ముడు అంటాడు, లేకపోతే అన్న అంటాడు, బ్రదర్ వచ్చేసి అన్న అంటాడు, తండ్రి వచ్చేసి అబ్బాయి అంటాడు. ఆ వ్యక్తి అతనే, ఆయన వాళ్ళు చూసే దృష్టి ప్రకారంగా ఆ పేరు మారుస్తుంటారు. అట్లాగా ఇన్ని పేర్లు ఉన్న 7 ఉన్నా కానీ ఆ ఒక్క తత్వం అని ఆ చూసే కోణం బట్టి ఇవన్నీ పేర్లు వచ్చేసాయి. అయితే మనిషి పోయేటప్పుడు ప్రయాణ కాలంలో భగవంతుని ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న దాని మీద శ్రీకృష్ణ పరమాత్మ ఇది 5వ చదువుతారండి ఎవరన్నా? నేను చదువుతాను. చెప్పండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. వెరీ గుడ్, వెరీ గుడ్. వెంకటకృష్ణ గారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. సంశయ. ఓకే, ఇంకా ఒక లాస్ట్ సరళ గారు చెప్పండి. రాధే రాధే. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. వేరే వాళ్ళ తర్వాత నెక్స్ట్ దాంట్లో అంతకాలేచ మామేవ, అంతకాలంలో కూడా మామేవ నన్నొక్కడినే, స్మరన్ ముక్త్వా కలేవరం నన్నే గుర్తు చేసుకుంటూ ఎవరైతే దేహాన్ని వదిలేస్తారో యః ప్రయాతి సత్మద్భావం యాతిన అస్తి అత్ర సంశయ, వాళ్ళు వచ్చేసి నాతో పాటు ఏకమైపోతారు, నా భావంతో ఏకమవుతారు, నాలాగా అయిపోతారు. దీంట్లో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. సో మనిషి ప్రాణాలు వదిలేసేటప్పుడు, దేహాన్ని వదిలేసేటప్పుడు భగవంతుని గురించే ధ్యానం చేస్తూ, భగవంతుని గురించి ఆలోచిస్తూ, భగవంతుని మీదే దృష్టిని పెడితే ఏమైపోతుంది? ఆ భగవంతుడితో పాటు లీనమైపోతాడు మనిషి. అయితే అంతకాలంలో మనకి ఇది గుర్తుకొస్తాడు ఆ మనిషి. ఇంకొకసారి ఆలోచించాడు, ఒక విషయం ఆలోచించాడు. మనకి ఎప్పుడైతే ఈ దేహం నుంచి ఆ జీవాత్మ పోతుంటుందో, ఆ జీవాత్మ ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి అన్న దాంతో ఉండదు. ఎందుకంటే జీవాత్మకి ఇదే నేను, దేహమే నేను అన్న ఫీలింగ్ ఉంది ఆల్రెడీ. జీవన్ముక్తులు అయిపోయి స్థితప్రజ్ఞ స్టేజ్కి వస్తే కానీ అది ఉండదు. సో ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేస్తున్నాను అనుకుంటుందో జీవాత్మ, ఇది కావాలి, పట్టుకోవాలి, ఈ దేహాన్ని వదలకూడదు, గట్టిగా పట్టుకోవాలన్న తపంతో ఉంటుంది. ఫోర్స్ఫుల్గా లాకేస్తుంటుంది. యముడు వచ్చేసి ఫోర్స్ఫుల్గా లాకేస్తున్నట్టు ఉంటుంది. సో ఆ టైంలో ఆ యముడితో కొట్టాడాలా, ఆ జీవితంతో కొట్టాడాలా, భగవంతుని మీద మనసు పెట్టాలా, అంత ఈజీగా రాదు.
సో ఎంతో మనం ప్రయత్నం చేస్తే కానీ రాదు. అందుకని అంతకాలేచ మామేవ స్మరన్ ముక్తా కలేవరం, ఆ అంతకాలంలో కూడా, అంతకాలేచ మామేవ చ అంటే అంతకాలంలో కూడా, ఎప్పుడు అంటే అంతకాలంలో కూడా అంటే ఎప్పుడూ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు వచ్చేస్తుంది. సో అప్పటికప్పుడు మనకి ఆ పేరు రాదు, మనం దాన్ని అభ్యాసం చేస్తే కానీ రాదు. సో దాన్ని ఎలాగా మనము ఒకవేళ భగవంతుని ధ్యానం చేయకుండా ఇంకోటి ఏదైనా ధ్యానం చేసాం అనుకోండి, భగవంతుడి బదులు ఇంకోటి ఏదైనా ధ్యానం చేస్తాం, అప్పుడు ఏమవుతుంది? లక్ష్మీప్రసన్న గారు చదవండి. రాధే రాధే అండి. ఉమ్. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యతే కలేవరం తం తామేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. Very good. రాధే శారద రాధే. గారు, శారద గారు చదవండి. శారద గారు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. వేరే వాళ్ళ తర్వాత వద్దామండి. ఎం వాపి స్మరన్ భావం, ఎవరు ఎప్పుడెప్పుడైతే దేన్నైతే స్మరిస్తామో, దేన్ని దేన్నైతే స్మరిస్తూ భావం, స్మరణ భావం, మనసులో దాన్ని స్మరిస్తుంటామో, జజంతే కలేవరం. ఇప్పుడు మీరు కుక్కని గురించి ఆలోచిస్తూ మీరు ప్రాణాలు లేరనుకోండి, లేకపోతే పిల్లి గురించి ఆలోచిస్తూ ప్రాణాలు పోయాయి అనుకోండి, దేవతల గురించి ఆలోచిస్తూ ప్రాణాలు పోయాయి అనుకోండి. ఎంయం వాపి స్మరణ భావం, ఏదైతే స్మరిస్తూ జజంతే కలం తంతమేవైతే కౌంతేయ, అదే మీకు నెక్స్ట్ దీని ఏమంటారు, ఆ జన్మలో అదే మీరు పొందుతారు. సదా సద్భావ భావిత, అదే ఆలోచిస్తుంటారు కాబట్టి మీకు నెక్స్ట్ అదే వస్తుంది. అందుకే మనం చాలాసార్లు ఈ శ్లోకం చదువుకున్నాం. ఇది మనకు ప్రతిరోజు నిత్య ప్రళయం ఉంటుంది. నిత్య ప్రళయం అంటే ఏంటి? నిద్రపోతుంటాం, రోజు రాత్రి నిద్రపోతుంటాం. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో మనం అన్నీ మర్చిపోయి ఈ దేహం గురించి కూడా మనం ఆ భ్రాంతి పోతుంది. ఆ టైంలో దేహాన్ని వదలకపోయినా దేహ భ్రాంతి పోతుంది. నేను ఈ దేహము, నేను మంచం మీద పడుకున్నాను, ఏవి గుర్తుండవు. ఎక్కడ పడుకున్నారో కూడా గుర్తుండదు. మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఆ పడుకునే ముందు గనక మీరు ఏదన్నా ఒకటి చదువుకొని పొద్దున్నే లేచినప్పుడు మళ్ళీ దాని గురించి చదువుతూ పడుకుని, ఒక్కసారి కాదు, చదువుతూ పడుకొని పొద్దున్న లేవగానే మళ్ళీ మీరు దాన్ని గుర్తు చేసుకుంటే మీకు అదే ఎగ్జాక్ట్గా గుర్తు వస్తుంది. 5ంటికి లేవాలి అనుకుని పడుకున్నారు అనుకోండి, అలారం పెట్టకుండా ముందే 5 కాగానే టక్కన లేచిపోతారు, పట్టుమని లేచిపోతారు. ఎందుకు? అది స్మరణ చేస్తున్నారు. ఆ ప్రళయం రాకముందు, నిత్య ప్రళయం రాకముందు, పడుకునే ముందు దాని గురించి స్మరణ చేస్తుంటే లేవగానే కరెక్ట్గా అదే గుర్తుకొచ్చేస్తుంది. సో ఇది మన భగవంతుడు మనకి ఇస్తున్న ఒక మంచి అవకాశం. ఎంయం వాపి స్మరణ భావం త్యజంతే కలేవరం తంతమేవతి కౌంతేయ సదా మద్భావ భావిత. సో అయితే ఆ లాస్ట్ మినిట్లో ఆ భగవంతుడే గుర్తు రావాలంటే ఏం చేయాలి? మనం అందరికీ గుర్తుకొస్తారో ఏం చేయాలి అంటే ఇది శారద గారు చదవండి. దర్బాబు గారు మీరు చదవండి. చదవండి. తస్మత్ సర్వేషు పర్వాలేదు, ఎవరో ఒకరు చదవండి. చదవమంటారా గురుగారు? చదవండి. తస్మత్ సర్వేషు కాలేషు మామానుస్మర మధ్య చ మయ్యార్పిత మనోబుద్ధిః మామే వైశ్యంస్యం సంశయం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరం యుధ్యచ, యుద్ధం చేయమంటున్నాడు ఆయన. దొరబాబు గారు చదవండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. తస్మాత్ అందుకని సర్వేషు కాలేషు ప్రతి క్షణం కూడా నన్నే స్మరిస్తారు. మామనుస్మర యుధ్య చ, అర్జునుడికి వచ్చి యుద్ధం చేయమంటాడు, ఎందుకంటే ఆయన డ్యూటీ అది. సో మన డ్యూటీ చేసుకోమని. సర్వేషు కాలేషు, ఒక టైంలో కాదు, అన్ని టైంలలో మామనుస్మర, భగవంతుని స్మరించుకుంటూ యుధ్యచ, మీ డ్యూటీ మీరు చేసుకోండి. ఎప్పుడు? సర్వేషు కాలేషు, అన్ని సమయాల్లో. ఈ టైంలో కాదు, మీరు అన్నం తింటున్నప్పుడు భగవంతుడి గురించి ఆలోచించండి,
మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు భగవంతుడి గురించి ఆలోచించండి. ఇక మన కృపాల మహారాజ్ అయితే ఇంకా చాలా డ్రాస్టిక్గా చెప్తారు. టాయిలెట్ మే బి భగవాన్ కి బారే మే సోచో. అక్కడ పవిత్రం కాదు, ఆ టాయిలెట్ పవిత్రం అయిపోతుంది. మీరు అపవిత్రం చేయరు భగవంతుడిని. భగవంతుడు ఎప్పటికీ పవిత్రుడే. ఆ అపవిత్రమైన ప్రదేశం పవిత్రం అయిపోతుంది. సో భగవంతుడి యొక్క మనసును నేర్చుకుంటే, సో ఇప్పుడు అప్పుడు అని కాకుండా సర్వేషు కాలేషు మా మనస్మరిత. అలా ఎట్లా చేయాలి? మయి అర్పిత మనోబుద్ధి. మనం భగవంతుడు చెప్పిన మన మనసు భగవంతుడికి అర్పించడం అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన శాస్త్ర ప్రకారంగా పనిచేయాలి. మన శాస్త్రాలు ఎలా చెప్పారో ఆ రకంగా పనిచేయాలి. భగవద్గీతలో చెప్పాడు, ఏమేమి విషయాలు చెప్పాడు, ఎట్లా పనిచేయాలి. మనసు అంతా నా మీద పెట్టి పనిచేయాలి. ఏది సత్వరజస్తమస్సును వదిలేసుకోవాలి. మొత్తం మన శుద్ధ సత్వంలో ఉండాలి. తర్వాత సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. ఏదొచ్చినా కానీ మనసులో మనం బాధపడకు. ఇది మన సుఖేషు అని దుఃఖేషు విగత జర వీత రాగ భయక్రోధ శుద్ధీరిచ్చతే. భయం కూడా అనకూడదు. భయం ఎప్పుడు వస్తుంది? ఇదేదో నాది పోతుంది అనుకుంటే, భగవంతుడు నావాడు, నాకు ఇంకేం భయం. ధైర్యంగా పనులు చేసుకోవాలి. సో ధైర్యంగా పని చేసుకోవాలి. మంచి వస్తే ఉబ్బకూడదు, చెడు వస్తే బాధపడిపోకూడదు. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సార్. ఇంకోటి, యోగా కర్మషు కౌశలం. పని చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా పనిచేయాలి, బెస్ట్ క్వాలిటీ వర్క్ ఇవ్వాలి. సో ఇవన్నీ చేస్తే మయి అర్పిత మనోబుద్ధి చేసినట్టు. మనసును తీసుకొచ్చి భగవంతుడికి అర్పించినట్టు. మనసుని భగవంతుని పెట్టుకున్నాను అని అనుకుంటే సరిపోదు. మనసుని భగవంతుని మనసులో పెట్టుకున్నారంటే ఆయన చెప్పిన ప్రతి పని చేయాలి. యోగా కర్మషు కౌశలం సమత్వం యోగ వెచ్చతే యదా సంహరితే చాయం పూర్వంగాని సర్వశ. ఒక తాబేలు ఎలాగైతే ఏవైనా అల్యూర్మెంట్స్ వస్తే, ఏవైనా ఒక టెంప్టేషన్స్ వస్తే ఆ టెంప్టేషన్స్ మొత్తం లాగేసుకుంటుంది, మన ఇంద్రియాలన్నింటినీ లాగేసుకుంటుంది. అలాగా శాస్త్రాల్లో చెప్పిన పద్ధతులన్నీ ఫాలో పనిచేస్తే అప్పుడు భగవంతుడికి భగవంతుడికి అర్పిస్తుంది కాసేపోదు. ఆయన స్మరించుకుంటే ఏం చేయాలి? మయి అర్పిత మనోబుద్ధి. ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారంగా పనిచేయాలి. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం. అప్పుడు మామే వైశ్యస్త సంశయం, ఏమాత్రం డౌట్ లేకుండా మామే వైశ్యస్త, నాలోకి వెళ్ళిపోతాం, నాలోకి వచ్చేస్తామని. భగవంతుడు లోపలికి వచ్చేస్తాం అంటే భగవంతుడితో ఐక్యం అయిపోతాం, భగవంతుడు లాగా అయిపోతాం. సో తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మరించ. ఆయన మనసులో పెట్టుకుని పని చేస్తూ సరిపోదు. మయి అర్పిత మనోబుద్ధి. ఆయన ఎలా చెప్పాడో భగవద్గీతలో శాస్త్రాల్లో ఆ రకంగా పనిచేయండి. అది శాస్త్రాలు ఎక్కడ కూడా నాకు 1,000 దీపాలు పెట్టమని కానీ, నా చుట్టూ ఒక 100 ప్రదక్షిణాలు చేయమని కానీ, నాకేదో ఒక పెద్ద వజ్రం కిరీటం చేయమని కానీ, నా కోసం పెద్ద పెద్ద గుళ్ళు కట్టించామని ఏమీ అనలేదు. నువ్వు బాగుపడు, నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చక్కగా చెయ్యి, నువ్వు ధరించుకో. ఉద్ధరే ఆత్మానం సాచి, నీ అంతటి నువ్వు ధరించుకో. అది భగవంతుడు చెప్పింది. అలా చేస్తే ఐ విల్ బి హ్యాపీ. నువ్వు నాతో పాటు అయిపోతాడు. సో భగవంతుని మనసు మీద పెట్టుకుని సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా చేయాలి. అయితే ఇది ఎట్లా సార్? చాలా కష్టంలాగా ఉంది. ఇది ఒక్కసారి మనసులో పెట్టుకోమంటున్నారు, శాస్త్రాలు పెట్టుకోమంటున్నారు, శాస్త్రాలు గుర్తుండట్లేదు. ఆ భగవంతుని గుర్తుపెట్టుకుంటే శాస్త్రాలు ఎక్కడ గుర్తుంటాయి? శాస్త్రాలు గుర్తుంటాయి, భగవంతుని గుర్తుండట్లేదు. మరి దీన్ని ఎట్లా హౌ టు హ్యాండిల్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ దానికి కూడా ఆచరించారు. రామకృష్ణ గారు చెప్పండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. తర్వాత అభ్యాస యోగయుక్తేన, దీని ఏం చేయాలి? మీరు అభ్యాసం చేయాలి. ఇలా చేతసా నాణ్యగామిన, భగవంతుడి కోసమే, భగవంతుని ప్రాప్తి చేయడం కోసమనే ఈ పనులన్నీ చేయాలి. చేసి వేరే అన్యగమ్యం లేదు. భగవంతుడు కావాలి, ఈ ప్రపంచంలో కావాలి. భగవంతుడు కావాలి, నాకు 100 కిలోల బంగారం కావాలి.
భగవంతుడు కావాలి, ఇల్లు కావాలి. అట్లా కాదు. భగవంతుడు వస్తే మీకు ఎలాగో ఇల్లు వస్తుంది, అది వేరే విషయం. కానీ మనము అభ్యాస యోగ్యతను చేస్తాం నా అన్యగామిన, వేరే ఇంకో గమ్యం లేకుండా చేస్తే పరమం పురుషం దివ్యం యార్తి ప్రాణ చింతయ్యాను. అలా అభ్యాసం చేస్తూ పోతుంటే నువ్వు ఏదో ఒక రోజు నాతో పాటు ఒకటైపోతావు. పరమం పురుషం దివ్యం యాతి ప్రాణ దాన్ని చింత. అలా చింతన చేస్తూ పోతుంటే నువ్వు నాతో పాటు ఒకటి అయిపోతావు అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక టెక్నిక్ చెప్పాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రాణకాలంలో, దేహం వదిలే టైంలో ఎలా వెళ్ళాలంటే తస్మా సర్వేషు కాలేషు మా మనస్సులో యుద్ధశ. అది నాకు కుదరట్లేదు అంటే దీన్ని అభ్యాసం చేయాలి. అయితే వేరే వాళ్ళు ఉంటారు, భగవంతుని సకాల రూపాన్ని నమ్మని వాళ్ళు. మరి వాళ్ళకి అట్లాగా అంటే ఇది 2, 9, 10 కలిపి చదవండి. లక్ష్మీప్రసాద్ గారు చదవండి. లక్ష్మీప్రసాద్ అది చదవండి. నెక్స్ట్ శారద గారు మీరు. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసాః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావిశ్య సమైక్యై సతం పరమం పురుషం పైతి దివ్యం. లక్ష్మీప్రసాద్ గారు వచ్చారా మీరు? సారీ రాధే రాధే. కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచాలిన భక్త్యయుక్తో యోగబలేన చైన భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ తం పరం పురుషముపైతి దివ్యం. రాధే రాధే. లాస్ట్ శ్రీలత దీది. కవిం నేను చదువుతానండి. రాధే రాధే. శ్రీలత గారు చెప్పండి. కవిం పురాణమనుశాసితారమనోరణీయాం మనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపమాదిత్యవర్ణన్ తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భారతి మీరు చెప్పండి లాస్ట్. రాధే రాధే అండి. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. రాధే రాధే. ఓకే. సో మన అచింత్య రూపం ఎవరైతే ఈ నిరాకార బ్రహ్మతత్వాన్ని ఉపాసన చేస్తారో వాళ్ళు అచింత్య రూపాన్ని చేస్తారు. కవిం పురాణం అన్నీ తెలిసిన వాళ్ళు, చాలా అనుశాసితారం, అందరినీ శాసించేవాడు, అన్నిటికంటే చిన్నవాడు, అనోరణీయం అన్నిటికంటే చిన్నవాడు, సర్వస్వధాతారం అన్నిటినీ ధరించేవాడు, అచింత్య రూపం దేని గురించి చింతన చేయలేము. అది ఎలా ఉంటుంది రూపం కూడా మనం ఊహించలేము. ఆదిత్యవర్ణం ఆయన తేజస్సు ఆదిత్యం ఉంటుంది. తమస పరస్తాత్ అసలు ఈ అజ్ఞానాన్ని మొత్తం ఎడగొట్టేవాడు. అలాంటి ఆ వ్యక్తిని
ప్రయాణకాలే మనసాచలేన అలాంటి తత్వంని, అంటే మీరు ఎప్పుడైతే ఆకారం చూడలేరు దానికి ఉన్న ఈ ఆ, ఈ తత్వాలన్నీ ఉంటాయి చూడండి, అది ఎప్పటి నుంచో పురాణమైనది, అన్నిటినీ శాసించేది, ఇవన్నిటి గురించి మనం ఆలోచిస్తాం. సో ప్రయాణకాలి మనసాచలేన, మనసు అటు ఇటు పోకుండా దాని మీదే పెట్టి భక్తాయుక్తో యోగ బలైన చేవ, ఇంకా ఆ తత్వం మీద మనసు పెట్టి భక్తితోటి యోగ బలైన చేయ, ఒక బలంతో, యోగ బలంతో ఏం చేయాలి? గురువు మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్. దురాచారుడు అశ్వత్థామ పోయాడు అనగానే ఇంకా బాణాలు పడేసి నన్ను ఎలాగో ఆ దుష్టజముడు చంపేస్తాడు. చంపే టైంలో నేను నా యోగ సాధన ద్వారా ఇవన్నీ చేస్తాను. ప్రయాణకాలే మనసాచలేన, భగవంతు మీద మనసు పెట్టి ఆ యోగ బలంతో ఈ ప్రాణాలను ఇక్కడ పెట్టుకుని మధ్య సతం పరం పురుషం ఉపైతి దేవి, అలాంటి వాళ్ళు ఆ పరమ పురుషుని పొందగలుగుతారు. సో ఇది ద్రోణాచార్యులు లాంటి చాలా గొప్ప యోగులు, చాలా సాధన చేసిన వాళ్ళకి అది సాధ్యం, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. సో మనకేంటి, వాట్ ఈస్ అదర్ వే? ఇంకా ఏదైనా సింపుల్ మెథడ్ ఉందా అంటే శ్రీకృష్ణ వాళ్ళతో సింపుల్ మెథడ్ చెప్తాను. చదువుతారంటే ఎవరైనా? శారద గారు చదవండి. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. లక్ష్మి గారు, లక్ష్మీజీ గారు. నమస్తే అండి, రాధే రాధే అండి. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. వెరీ గుడ్. మళ్ళీ వేరే వాళ్ళకి వద్దామండి. అనన్యచేత సతతం, మనసుతోటి ఎప్పుడు యోమా స్మరతి నిత్యస, ఎప్పుడు భగవంతు గురించి ఆలోచించండి. అలా చేసే వాళ్ళకి ఏమవుతుంది? తస్యాహం సులభ పావ, చాలా ఈజీగా దొరుకుతాం. నిత్యయుక్త చేతస నిత్యయుక్తస్య యోగిన, ఎప్పుడు మనసులో పెట్టిన ఆ యోగులు ఎవరైతే ఆ ప్రయత్నం చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారో, అనన్య చేత సతతం, ఇంకా వేరే ఆ గత్యంతరం లేదు. నాకు ఈ ఆస్తి రావాలి, ఆ ఇల్లు కావాలి కాదు, భగవంతుడే కావాలని ఇది యోమా స్మృతి నిత్యస, ఎప్పుడు ఆయనే ఆలోచిస్తుంటే తస్యాహం సులభపడతాను, చాలా ఈజీగా దొరికిపోతాను. నిత్యయుక్తస్య యోగిన. సో ఇప్పుడు లాస్ట్ మినిట్లో భగవంతుని ఆలోచించడం కంటే భగవంతుని గురించి థింక్ ఎవ్రీ టైం. ఇంకోటి కండిషన్ ఏంటి? థింక్ ఓన్లీ గాడ్ అండ్ ఫుడ్, గాడ్ అండ్ ఇవే అక్కర్లేవు. ఒక భగవంతుని కోసమే మీరు సాధన చేస్తే నేను చాలా సులభంగా దొరికిపోతాను అని చెప్తున్నాను. ఓకే, అలా చేయడం వల్ల లాభం ఏంటి? బ్యూటిఫుల్ శ్లోకం. అలా చేయడం వల్ల లాభం ఏంటి? చదువుతారండి ఎవరన్నా? మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సరస్వతి గారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇంకా ఉన్నారండి? శ్రీలక్ష్మి గారు మీరు చెప్పినట్టు చెప్పండి. రాధే రాధే. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. రాజేశ్వరి గారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః.
శారదా చల్ల గారు. మాముపేచ పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమంగతాః. ఇలా వేరే నెక్స్ట్ వద్దామండి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ చూడండి, భూమి మీదకి వస్తే నాకు ఏంటంటే ఇన్ని కష్టాలు అని అంటారు జనం. అందరికీ ఉంటాయి కష్టం. ఎందుకు? ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలు తెచ్చిపెట్టే ప్లేస్. ఇది మీరు ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అన్నారంటే మీరు ఏవో కొన్ని పాపాలు చేస్తుంటారు, ఆ కష్టాలు అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చారు. ఇంకా వేరే అందులో డౌట్ లేదు. సో భగవత్ ప్రాప్తి పొందిన వాళ్ళు సిద్ధి పురుషులు, వాళ్ళు కావాలని ఇది తీసుకుంటారు, అవతారం తీసుకుంటారు. వేరే వాళ్ళు ఇప్పుడు అంతే కదండి, జైలుకి వెళ్తారు. మనం జైలుకి ఎవరైనా జైలుకి వెళ్ళారంటే వాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అదే ఆ జైలర్ ఉంటాడు, ఆయన జైలుకి వెళ్తాడు. కాకపోతే ఆ వేరే ఇంటెన్షన్తో వెళ్తాడు. జైల్లో శిక్ష అనుభవించడం కాదు, శిక్ష పెట్టడానికి వెళ్తాడు. గవర్నర్ ఉంటాడు, లేకపోతే అక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఆయన జైలుకి వస్తున్నాడంటే ఈ జైలు కీపర్ ఎవరైతే ఉంటాడో, ఎవరైతే వీళ్ళందరినీ జైల్లో పెడుతున్నాడో, ఆయన వచ్చి ఆయన సలాను కొడతాడు. ఆయన వచ్చి సలాను కొడతాడు. ఆ జైలరు, ఆ చీఫ్ మినిస్టర్ వెనకాల మీరు కూడా ఉన్నారనుకోండి, ఆ ఏదైతే చీఫ్ మినిస్టర్కు విఐపి ట్రీట్మెంట్ వస్తుందో ఆ ట్రీట్మెంట్ మీకు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు స్వామీజీతో ఉన్నారనుకోండి, ఆయన హైదరాబాద్లో వెళ్ళాను నేను, స్వామీజీని తీసుకొచ్చి ఆ డిఆర్డిఓలో ఇది ఉంది, మన అగ్ని మిసైల్స్, తర్వాత మనకున్న స్టెల్త్ మిసైల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి అక్కడికి జనాలు ఎవరిని రానియరండి. అదంతా సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ప్లేస్ అంటే మనం చూడలేము. కానీ స్వామీజీ యొక్క భక్తులు, అక్కడ సైంటిస్టులు, డిఆర్డిఓ సైంటిస్టులు అందరూ వచ్చేసి, స్వామీజీ మీరు కూడా మాకు కాస్త చెప్పండి, మీ ప్రొఫెషనల్ వచ్చేసి మాకు ఈ డిఆర్డిఓలో చెప్పండి అని చెప్పి, ఇలాగే ఉమెన్స్ డే ఇప్పుడు వస్తుంది కదండి, మార్చి 8న ఉమెన్స్ డే సెలబ్రేషన్ రోజు తీసుకెళ్ళిపోయారు స్వామీజీ. సో ఆయన తీసుకెళ్ళి నేను ఆయన వెనకాల వెళ్ళాను. సో స్వామీజీకి ఎంత విఐపి ట్రీట్మెంట్ వస్తుందో మనకు కూడా అదే ట్రీట్మెంట్ వచ్చింది, మాకు అదే ట్రీట్మెంట్ వచ్చింది. ఆయనకి ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, మామూలు కూడా అక్కడెక్కడ తీసుకెళ్ళారు. మామూలుగా అయితే మా మొహం కూడా చూడరాడు, రన్నింగ్ కూడా రాని, రైట్ వెళ్ళిపో అంటాడు ఆ పోలీసు వాడు. అలాంటిది ఎప్పుడైతే మీరు భగవంతుని పట్టుకుంటారో దాంతో ఏమవుతుంది, ఆయనకు వచ్చే ఏదైతే మాయ మిమ్మల్ని నన్ను బాధ పెడుతుందో, మాయ కూడా మనల్ని దాసి అయిపోతుంది. సో మాముపేత్యది పునర్జన్మ, నన్ను పొందిన తర్వాత, భగవంతుని పొందిన తర్వాత పునర్జన్మ అనేది ఉండదు. ఎందుకు? ఈ జన్మ మనం తీసుకునే ఈ ఏదైతే ఇది ఉందో, భూగోళం ఏదైతే ఉందో, ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్నాం అంటే అది దుఃఖాలే మా శాశ్వతం. ఇక్కడ దుఃఖాలే ఉంటాయి. నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాగతి. ఆయన పొందిన తర్వాత ఇంకా మనకి ఇంకా కష్టాలు అనేవి లేదు. అంతకంటే గొప్పమైన స్థితి ఇంకోటి లేదు. సో ఇది మనం అనన్య చేతాసత్వం ఓమా స్మరించు సార్, భగవంతునే స్మరిస్తూ కనుక ప్రాణాలు తెగించేస్తే మనకి ఇంకా ఈ దుఃఖాలేమో శాశ్వతంలోకి వచ్చే రిక్వైర్మెంట్ ఉండదు. అయితే ఒకవేళ ఆ పని చేయలేదు, భగవంతుని మీరు పట్టుకోలేదు, దేవతల్ని పూజ చేస్తారు. వారు ఏవో కోరికలతోటి మంచి పనులు చేశారు, కాకపోతే కోరికలతో చేశారు. అప్పుడు ఏమవుతుంది అన్నది 16, 17 కలిపి చదవండి. చదువుతారండి లక్ష్మీజీ గారు, చదవండి. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే సహస్రయుగ పర్యంతమహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రియుగ సహస్రాంతాంతే హోరాత్రవిదో జనాః. ఆ బ్రహ్మ భువనార్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యత్తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే సహస్రయుగ పర్యంతం ఆహార్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనాః. శారద గారు.
ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోऽర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రాహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనః. వివేక్షకుడు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. తర్వాత వద్దాం వీళ్ళిద్దరికి. ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్ పునరావర్తిన అర్జున. ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్. ఆ బ్రహ్మ అంటే ఆజానుబాహుడు, అంటే మోకాళ్ళ వరకు ఈ బాహువులు ఉన్నవాడు అని. ఈ భూమి నుంచి ఆ బ్రహ్మలోకం వరకు ఆ బ్రహ్మ భువనాన్ లోకాన్. సో అక్కడ వరకు అని చెప్పి, అంటే భూమి నుంచి బ్రహ్మ వరకు ఏమవుతుంది? పునరావర్తన అర్జున. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే. అది కానీ మాముపేత్యత కౌంతేయ, అది భగవంతుని గారిని పొందితే పునర్జన్మ నా విద్యతే. ఇది దుఃఖాలయం అశాశ్వతం నుంచి బయటకు వెళ్ళాలి అంటే, దుఃఖాలయం శాశ్వతం బయటకు వెళ్ళాలంటే మాముపేత్య, భగవంతునే మనం పొందాలని కొనుక్కోవాలి. మీరు మంచి పనులు చేసి ఎది పని చేసి అందరితో మెప్పు పొందిన తర్వాత దానివల్ల మీకు భగవంతు ప్రాప్తి రాకపోవచ్చు. ఏమవుతుంది? మీరు గొప్ప లోకాలకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వస్తారు. ఆ పుణ్యకాలం కాగానే మళ్ళీ కిందకు వచ్చేస్తారు. సో ఈ లోకాలన్నీ చూసాం. ఏ లోకాలన్నీ ఉంటాయి, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క టైం పీరియడ్ ఉంది. అది బ్రహ్మలోకం వరకు వెళ్తే 3 కోట్ల సంవత్సరాలు. ఈ కింద లోకాలన్నీ వచ్చేసి 432 కోట్ల సంవత్సరాలు. ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు 5,000 కలియుగంలో 5,000 సంవత్సరాలు అయినాయి. ఇంకా మనకి 12, 11, దీని తర్వాత 11 మన్వంతరాలు ఉన్నాయి. తర్వాత ఈ యుగాలన్నీ అయిపోవాలి. అదైన తర్వాత కల్పం అయిపోవాలి. అప్పుడు 432 కోట్ల సంవత్సరాలకి ఈ కింద 3 లోకాలు పోతాయి. తర్వాత కొన్నాళ్ళకి ఇది మారులోకం, ఇట్లా 3 కోట్లకి ఈ సత్యలోకం కూడా పోతుంది. నౌ సో ఇది మన ఈ భగవంతుడు ఈ లోకాలు వద్దండి, నాకు ఇంకా మళ్ళీ జన్మ రావద్దు, అయితే ఇంకొక లోకం ఇంకేమైనా ఉందా అంటే ఇంకొక లోకం అని చెప్తున్నారు. 21 చదువుతారండి లక్ష్మీప్రసన్న గారు. రాధే రాధే. అవ్యక్తః అక్షరః తి ఉక్తః తం అహం పరమాం గతిం. ఒక నిమిషం అండి, ఒకసారి ట్యూన్ వినండి మీరు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. చదవండి. అవ్యక్తోక్షర ఇతి ఉక్తః తం అహం పరమాం గతిం యః ప్రాప్య న నివర్తంతే తత్తామ పరమం మమ. రాధే రాధే. భారతీ చదవండి. రాధే రాధే. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. లక్ష్మీజీ గారు. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. లాస్ట్ అనుష గారు మీరు చదవండి. రాధే రాధే. అవ్యక్తో అక్షర ఇత్యుక్తస్తమాహు
పరమం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక పరమాంగతి ఈ భువన లోకాల కంటే ఒక గొప్ప డెస్టినేషన్ ఉంది. అదేంటి? అవ్యక్త అక్షర ఇది యుక్త. అది అంతకంటే తరగదు, అది వ్యక్తం అవ్వదు. అంటే మనలాగా దేహాలు ఉన్న ప్రపంచం కాదు. అక్కడ స్వర్గలోకానికి కూడా ఇక్కడ ఏమవుతుంది? మన దేహంలో చాలా జీవులు ఉంటాయి. మన దేహంలో చాలా జీవులు ఉంటాయి. మనం గాలి పీల్చగానే చాలా బ్యాక్టీరియాలు వస్తాయి. కరోనా కూడా వచ్చింది జనాలకి ఏవో జబ్బులు వస్తుంటాయి. ఏమైందంటే వైరస్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చిందంటారు. అంటే మన దేహంలో చాలా జీవులు ఉంటాయి. మనము ఇంకో దేహంలోకి వెళ్ళలేము. స్వర్గంలో ఒక వ్యక్తికి ఒక దేహం ఉండదు. ఎన్నైనా దేహాలు వేసుకోవచ్చు వాడు, ఎన్నైనా దేహాలు వేసుకోవచ్చు. అందుకే కదా అర్జునుడు వెళ్ళి మన స్వర్గలోకానికి వెళ్తే మన అక్కడ ఇంద్రుడి దాంట్లో ఉన్న ఐ థింక్ ఊర్వశి అనుకుంటా, ఊర్వశి రంగు అర్జునుని మోహించి నాతో పాటు కాపురం చేయమంటుంది. ఈ అర్జునుడు అంటాడు, నీకు నాకు పొత్తు కుదరదు, నువ్వు మా తండ్రిగారికి దగ్గర ఉన్న వ్యక్తివి, నేను కాపురం చేయలేను అంటే, మీలాగా మాకు దేహం లేదు, మీకు మీ భూలోకంలో ఒకటే దేహం. సో ఈ దేహానికి ఒక బంధుత్వం ఉంటుంది. మా లోకంలోకి వచ్చేసరికి దేహాలు మారిపోతుంటాయి. దేహాలు మారిపోయినప్పుడు అదే వ్యక్తిని ఎలా చెప్తాం మనం? వేరే వ్యక్తులు అయిపోతారు. సో మీకున్న బాంధవ్యాలు ఈ స్వర్గలోకంలో ఉండవు. నువ్వు నాతో పాటు కాపురం చేయడం వల్ల నీకు ఏమీ దోషం ఉండదు. ఇది దాన్ని ఏమంటారు, ఇండియా మన దేశంలో కూడా ఒక డిగ్రీ ఆఫ్ సెపరేషన్ అంటారు. బ్లడ్ రిలేషన్స్లో పెళ్లి చేసుకోలేరు కదా, కొంత డిఫరెన్స్, కొంత సెపరేషన్ ఉండాలి. అలాగా డిగ్రీ ఆఫ్ సెపరేషన్ మా దేశంలో ఉండదు, మా లోకాల్లో ఉండదు. ఎందుకంటే మా దేహాలు ఒకటి కాదు, దేహాలు మారిపోతుంటాయి. సో నువ్వు నాతో పాటు కాపురం చేయొచ్చు అని చెప్తే అర్జునుడు ఒప్పుకోడు. ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నువ్వు వినవా అని చెప్పి శాపం పెట్టేస్తాను. సో ఎందుకు ఆ మాట ఎందుకన్నా అంటే, అక్కడ ఆ లోకాల్లో ఒక దేహం ఉండదు, అవ్యక్తంగా ఉంటాయని. అవ్యక్త అక్షరితయుక్త తమాహు పరమాంగతి. అక్కడికి వెళ్ళిపోతే ఇది మళ్ళీ తరగదు. దుఃఖాలేమో అశాశ్వతం కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. అది అక్షర ఎప్పటికీ ఉంటుంది, అది క్షరం కానీ కాదు. అది దుఃఖాలేమో అశాశ్వతం కాదు అది. సో అవ్యక్త అక్షరితయుక్త తమాహు పరమం గతిం ఎం ప్రాప్త నివర్తంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమిలోకి రాదు, రాలేము. తద్ధామ పరమమ్మ. సో అలాంటి ప్లేసు ఇది నా ప్లేసు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారు. సో మనం ప్రాప్తి చెందాల్సింది ఈ స్వర్గలోకాలు, ఈ మహర్లోకాలు కాదు. దీనికంటే ఇంకా ఎత్తైనవి, అతీతమైనవి, అన్నిటికీ మించిన దాన్ని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇంపార్టెంట్ శ్లోకం చదవండి. సరళగా చదవండి. పురుష స పరం స్పార్ధా భక్త్యా లభ్యస్తనన్యయా యస్మాంత్యః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. పురుషः స పార్థ భక్త్యా లభ్యస్తనన్యయా యస్యాంత్యుష్టాని భూతాని ఏన సర్వమిదం తతం. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. పురుషः స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఇది ఆ గొప్ప స్థానం పొందడాలంటే ఏం చేయాలి? భక్త్యా లభ్య అనన్య భక్తి, వేరే మార్గమే లేదు. భక్తి ద్వారా
ధామం రావాలి అంటే, ఆ ధామానికి రావాలి అంటే మీరు ఒక భక్తి ద్వారానే వస్తుంది. సో అది అంతస్థాని భూతాన్ని ఏన సర్వమితంలో. సో మనలోనే ఉన్నాడు ఆ భక్తుడు, ఆ భగవంతుడు. అది రియలైజ్ అవ్వాలి అంటే అనన్య భక్తి, భగవంతుడు తప్ప ఇంకోటి అన్యం అక్కర్లేదు. ఆయనకున్న ఈ ఐశ్వర్యాలు వద్దు, భగవంతుడే కావాలి. అలా ఎప్పుడైతే మీరు ఆ భక్తి చేస్తారో అప్పుడు మీకు ఆ స్థానం వస్తుంది, ఆ స్థానం వస్తుంది. అయితే ఇప్పుడు ఏ టైంలో పోతే మనకి స్థితి పొందుతుంది? ఎత్ర కాలే, ఏ టైంలో మనకి దేహాన్ని వదిలేస్తే స్థితి పొందుతారు? ఇది మన దాని ఏమంటారు, ఈ ఉత్తరాయణంలో పోతే పుణ్యము, దక్షిణాయనంలో పోతే పాపము, ఇలా అన్నీ అనుకుంటారు కదా. ఏ కాలంలో పోతే ఏం వస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శారద గారు చెప్పండి, చదవండి. శారద గారు మీరు చదవండి. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. శ్రీలత గారు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఎత్ర కాలే, ఏ టైంలో, ఎత్ర కాలే ఆవృత్తించ యోగిన, ఏ టైంలో మన దేహాన్ని తెగిస్తే రిటర్న్ వస్తారు, ఏ టైంలో చేస్తే రిటర్న్ రారు. ఇలా అది ప్రాయతాయాంతి తం కాలం, ఆ సమయం గురించి నేను చెప్తాను అన్న. ఎత్ర కాలే, ఏ టైంలో అంటే ఇప్పుడు అవన్నీ చెప్పబోతున్నాను. చదువుతారండి. 23, 24, 25, 24, 25 చదవండి. 23 అక్కడ చదివేసాం. అది లక్ష్మి గారు చదవండి. 24, 25, 26, 3. ఓకే అండి. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసంజ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాతి నావృత్తిమన్యయా ఆవృత వర్తతే పునః. సరస్వతి గారు. అగ్నిజ్యోతిః శుక్లః షట్మాసాః ఉత్తరాయణం తత్ర ప్రయాతాః గచ్చन्ति బ్రహ్మవిదః జనాః ధూమః రాత్రి తథా కృష్ణః షట్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతిః ఏతే జగత శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. అగ్ని జ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం అంటే మనం ఏ పని చేసినా కానీ తెలుసుకుని చేయాలి. ఖాళీ, ఇక్కడ ఖాళీ అంటే మనం నిన్న కూడా చూస్తాం. ఖాళీ అంటే ఆ సమయం అని, ఈ టైంలో అని. ఎలాగా దానికి ఎగ్జాంపుల్ చూస్తాం. తన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఎవరు వచ్చేసారి ప్లాట్లు కొంటారా అని అడిగితే, అరే ఇదిరా టైము, ఈ టైంలో రాక తర్వాత రా అంటే ఆ టైము 3ంటికి రా, 4ంటికి రా, 10ంటికి రా టైం కాదు అది. ఆ పరిస్థితి అని, ఆ పరిస్థితి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లాడు పెళ్లి చేస్తున్నాడు, పిల్ల పెళ్లి చేస్తున్నాడు, ఆ పరిస్థితిలో రాకు అని. ఆ టైంలో రాకుండా ఆ పరిస్థితిలో రాకుండా. ఎలాంటి పరిస్థితులు? ఆ టైం అని చెప్పేది పరిస్థితి. ఆ టైంని ఆ టైం అని చెప్పినప్పుడు సూచించేది పరిస్థితిని, సమయాన్ని కాదు. అక్కడ ఆ టైంని కాదు, ఆ పరిస్థితిని. ఏనాటి పరిస్థితి? అగ్నిర్జ్యోతి అంటే మనం చేస్తున్న పనల్లా ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవడం. ఆహా అంటే తెల్లవారు టైం అంటే అది పెంచుకుంటూ పోవాలి, ఆ నాలెడ్జ్ని పెంచుకుంటూ పోవాలి. శుక్లమాసం కూడా చంద్రుడు పెరుగుతుంటాడు. షట్మాస ఉత్తరాయణంలో మనకి ఎండాకాలం వస్తూ పెరుగుతూ పోతుంటాడు.
సో అలాంటి టైంలో తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. అలాంటి వాళ్ళు వాళ్ళ దేహాన్ని వదిలేస్తే వాళ్ళ ఎవరు బ్రహ్మ విదో జనాః, భగవంతుని తెలుసుకున్న వాళ్ళు ఆ టైంలో వదిలేస్తే. ఎప్పుడు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు పురస్కారాలు? అది ఒకటేసారి కాదు, దాన్ని అలా పెంచుకుంటూ పోతున్నారు నాలెడ్జ్ని. శుక్ల షట్మాష ఉత్తరాయణం అలాగా మన చేస్తున్న ప్రతి పనిని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంటే ఆ చేసుకునే వ్యక్తి బ్రహ్మ గురించి కూడా తెలుసుకోవాలి, భగవంతుడు కూడా తెలుసుకుంటే ఆయన గచ్చంతి బ్రహ్మ, భగవంతుడు చేరిపోతారు ఆయన. అలా కాకుండా ఉల్టా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ధూమో రాత్రి తదా కృష్ణ షట్మాష దక్షిణాయనం. క్లారిటీ లేదు, ఎందుకు చేస్తున్నాడో ఏమీ తెలియదు. ధూమం పొగలో కూర్చుని ట్రై చేస్తున్నాడు. రాత్రిపూట అస్సలు దాని గురించి మన ఆరతి ఎందుకు ఇస్తున్నాం, భగవంతుడికి సంకీర్తనలు ఎందుకు చేస్తున్నాం, భగవద్గీత ఎందుకు వింటున్నాం, ఇలాంటివన్నీ కొన్ని ప్రశ్నలు ఆన్సర్ చేసుకోవాలి. ధూమో రాత్రి తదా కృష్ణ. నేను భగవద్గీత భగవద్గీత వింటానంటే మీకు ఒక ప్రమోషన్ వచ్చేస్తుంది, భగవద్గీత వింటానంటే మీకు హయ్యర్ శాలరీతో జాబ్ వస్తుంది. అలా అనుకున్నారు అనుకోండి, దట్ ఈస్ నాట్, అది 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 వద్దు అంటున్నాడు. మనం చేసే పని ఎప్పుడు భగవంతుడి కోసమే చేయాలి. బ్రహ్మ విదో జనాః, భగవంతుడు తెలుసుకోవడం కోసం చేయాలి. అలా కాకుండా కోరికలతో అన్ని చేస్తే తత్ర చంద్రమనాన్ జ్యోతి యోగి ప్రాప్తి నివర్తతే. అలా వెళ్ళినవాడు మళ్ళీ 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 జన్మ ఎత్తుకోకుండా తప్పదు. అయితే 2 మార్గాల గురించి చెప్తున్నాడు. శుక్లకృష్ణే గతి ఏతే జగత్ శాశ్వతేమతే, ఏతే జగత్ శాశ్వతేమతే. ఈ 2 మార్గాలు, కాలాలు అనట్లేదు ఇక్కడ చూడండి, మార్గాలు అన్నాడు. మన ఉత్తరాయణము దక్షిణాయనం అన్ని చోట్ల కూడా కాల ప్రమాణాలే ఉన్నాయి ఇక్కడ. శుక్లపక్షం అంటే కాల ప్రమాణమే, షడ్మాసం అంటే కాల ప్రమాణమే, అంటే తెల్లవారుజాము అది ప్రాథమే, జ్యోతిష్యం అది కూడా కాల ప్రమాణమే. సో అన్ని కాలాల గురించి చెప్పి అది వచ్చేసి గతి అన్నలో మనం సమన్వయం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. సో ఈ 2 మార్గాలు ఉన్నాయి. మీకు ఫ్రీ విల్ ఉంది. ఏ మార్గం అంటే ఆ మార్గం తీసుకో. ఒక మార్గంలో రిటర్న్ వస్తావు, ఒక మార్గంలో అక్కడే ఉండిపోతుంది. ఆ రిటర్న్ రావడానికి రీజన్స్ ఏంటి? ధూమరాత్రి తదా కృష్ణ. క్లారిటీ లేకుండా నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావు. తర్వాత ఆ చదువు ఏదైతే రోజు తగ్గిస్తున్నావు, అదంతా బోరింగ్ ఉందా, ఏం బాగాలేదని చెప్పి తగ్గిస్తున్నావు. భగవద్గీత ఎన్నిసార్లు వింటాం, రోజు నేను తగ్గించుకోవట్లేదు. తదా కృష్ణ తగ్గిస్తున్నారు, అది అలాగే కాంతిని తగ్గిస్తున్నారు. సో అలా పోయిన వాళ్ళు ఏమవుతుంది? ఏకయాతి అనావృత్తి అన్యయ అవర్తతే జనః. ఒక దారిలోనేమో వాళ్ళు కింద పడిపోతారు, మళ్ళీ జన్మలు ఎత్తారు, ఇంకో దారిలో ఎత్తలేదు. సో ఇది ఫైనల్గా భగవంతుడి ప్రాప్తి కోసం చేయాలంటే ఏం చేయాలి? శారద గారు చదవండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. లాస్ట్ ఒక్కరు చెప్తారండి, రాజేశ్వరి గారు చెప్పండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. వేదాలతోటి తపస్సు తీవ్రంగా కొన్ని ఆస్టరిటీస్ పాటించి ప్రతి ఏకాదశి నాడు మన ఉపవాసం ఉండి అన్ని పనులు చేసి, వేదేషు యజ్ఞేషు తపస్సు అంటే చాలా తీవ్రమైన కష్టాలు, దేహానికి కష్టాలు పెట్టించే పనులు, మనసుకు కష్టాలు పెట్టించే పనులు, దేహానికి కష్టపెట్టే పనులు, అవన్నీ చేసి దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం, దానివల్ల ఎంతైతే ఫలం వస్తుందో అచేతి తత్ సర్వం ఇదం విదిత్వ, వీటన్నిటికంటే గొప్ప ఫలం ఏది? యోగి పరం స్థానముపైతి సాధ్యం. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క ఆ తత్వాన్ని మనం తెలుసుకుంటామో, ఆ భక్తి చేస్తామో, ఆ భక్తి వల్ల వచ్చే లాభము ఇన్ని వేదాలు చదివినా, ఇన్ని తపస్సు చదివినా, ఇన్ని దానాలు చేసినా రాదు. వాడన్నిటికంటే మించిన ఫలం ఇది. అయితే ఈ భగవత్పాదుకి భక్తి చేసేవాడికి ఏమి దానాలు చేయక్కర్లేదా అంటే, దానాలు ఆటోమేటిక్గా చేస్తారు.
వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు, మీరేం చెక్కర్లేదు. ఆ భగవంతుడు ఇదంతా ఇది నాది కదా, నాది కాదు కదా, భగవంతుడు ఇచ్చిందే కదా, నేనెందుకు కూడబెట్టుకోవాలి, భగవంతుడు ఇచ్చింది భగవంతుడి సేవ కోసమని ఆయన పిల్లలకి ఆయన మనవలకి ఇచ్చుకుంటే పోతుంది కదా అన్న మనస్తత్వం అనేది వచ్చేస్తుంది. సో దీని తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి ఇంకా దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం. చదువుతారండి లాస్ట్ చదవడం శ్లోకం చల్లగారు చదివిస్తాడు అయిపోయి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామాష్టమోऽధ్యాయః. సో పాత రోజుల్లో ఇట్లా చాప్టర్ ఎండ్ ఆఫ్ ద చాప్టరు నెక్స్ట్ చాప్టర్ ఉండేది కాదు, ఒకటే చదువుతూ పోతారు. కాబట్టి ఈ అధ్యాయం అయిపోయింది అనగానే ఇలాగా ఒక కంక్లూడింగ్ ఛందస్సు మార్చుకొని ఒక కంక్లూడింగ్ ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు చూడండి. ఇదేదో ఎక్కడి నుంచో చెప్పింది కదా శ్రీకృష్ణ భారతం, ఉపనిషత్తు వాక్యాలే చెప్తున్నాడు. యోగ మన ఈ దీని ఏమంటారు వేదాల వాక్యాలే చెప్తున్నాడు. వేదాల్లో లాస్ట్ సెక్షన్ వచ్చి ఉపనిషత్తు, వాటి సారాంశమే చెప్తున్నాడు. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విజ్ఞానం, దాంట్లో ఏం చెప్తున్నాడు? బ్రహ్మ విద్య, భగవంతుని ఎలా తెలుసుకోవాలన్న విద్య. యోగ శాస్త్రే తెలుసుకుంటే సరిపోదు, ఎలా ప్రాక్టీస్ చేయాలి. యోగ శాస్త్రం అంటే హౌ టు డూ ప్రాక్టీస్. బ్రహ్మ విద్యని తెలుసుకోవడమే కాదు, ప్రాక్టీస్ ఎలా చేయాలి. శ్రీకృష్ణ అది ఎట్లా వచ్చింది మనకి? శ్రీకృష్ణార్జున సంవాదే, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సంవాదించుకున్నారు. నాకు క్వశ్చన్ అడిగాడు, ఆయన ఆన్సర్ ఇచ్చాడు, ఏ క్వశ్చన్ అడిగాడు ఆయన ఆన్సర్ ఇచ్చాడు. వివాదం చేయలేదు, సంవాదం చేశాడు శ్రీకృష్ణార్జున సంవాదే. అక్షర బ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయ. ఈ అష్టమోధ్యాయం అన్నది దీని పేరు అక్షర బ్రహ్మ యోగం అన్నదాన్ని చెప్పాడని చెప్పేసి. సో ఇప్పుడు 8వ అధ్యాయం అయిపోయింది, మనం ఇంకా 9వ అధ్యాయంకి నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక 2-3 నిమిషాలు స్పెండ్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, అందరు కామ్గా ఉన్నారు. సో రేపు మళ్ళీ కలుద్దామండి. రేపు కాదు, మళ్ళీ బుధవారం రోజు. రాధే రాధే. ఈరోజు ఓకే అండి, ఫోటో తీసుకుందామా? ఫోటో తీసుకోవాలి కరెక్ట్. అందరూ కాస్త కెమెరా లాంచ్ చేస్తారండి. రాధే రాధే. గురుగారు 7th 8th చాప్టర్ రికార్డింగ్ ఇవ్వడం వీలవుతుందా? అది కొంచెం వెయిటింగ్ చేయాలి, అయిపోగానే పెట్టండి. మీరు ఒక పని చేస్తారా, మీరు కావాల్సిన వాళ్ళందరూ అటెండెన్స్ ట్రాకర్ ఉంది, అటెండెన్స్ ట్రాకర్లో గ్రూప్లో పెడతాను. అటెండెన్స్ ట్రాకర్ అడ్రస్ లాగిన్ అయ్యి ఆ అటెండెన్స్ ట్రాకర్లో మీరు ఈమెయిల్ అయ్యి పెడితే, ఎందుకంటే ఇది వాట్సాప్లో రాదు, అది మీరు అటెండెన్స్ ట్రాకర్ పెడితే నేను లింక్ పంపిస్తాను మీకు. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటే మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. రాధే రాధే గురు. రాధే మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. రాధే రాధే. రాధే రాధే అదే రాధే రాధే.